శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఓ ఇది భగవద్గీత. అర్జున, బుద్ధిమంతులలో ఆత్మ విషయక బుద్ధినై, నా నిజతత్వాన్ని గ్రహించే బుద్ధినై నేను ఉన్నాను అర్జున. తేజస్వంతులలో నా నిజతత్వాన్ని గ్రహించిన తేజస్సు ధీరత్వాన్ని నేనే అర్జున. బలం బలవతాం చ అహం కామరాగ వివర్జితం ధర్మ అనురుద్ధః భూతేషు కామః అస్మి భారత ఋషిభ. అర్జున, బలవంతులలోని కోరిక ప్రీతి లేని బలం అనుభవానందమునై నేనే ఉన్నాను. భూతములందు ఆత్మతత్వమును మాత్రమే అభ్యసించి ఆచరించమని చెప్పే శాస్త్రధర్మానికి, మానవుని నిజధర్మానికి, ఆత్మధర్మానికి విరుద్ధంగాని ఆత్మకామమునై నేనే ఉన్నాను అర్జున అని ఏవ సాత్వికాహు భావాహు రాజసాహు తామసాహు చాయే మత్తః ఏవైతి తాన్ విద్ధితు అహం నా తేషు తే మయి. ఏ సాత్వికములగు, ఏ రాజసములగు, తామసులగు భావాలన్నీ ఉన్నావో అవన్నీ నా గురించే ఉన్నాయి. నా మీద ఆరోపణ చేయటం, నన్ను తెలుసుకోలేకపోవటం వలనే కలుగుతూ ఉన్నాయి అవి. కానీ నేను వాటిలో లేను, అవి నాలోనూ లేవు అర్జున అని భగవంతుడు అంటున్నాడు. త్రిభుః గుణమయైః భావైః ఏభిః సర్వం ఇదం జగత్ మోహితం నా అభిజానాతి మాం ఏభ్యః పరం అవ్యయం. వారు కల్పించుకున్న ఈ మూడు గుణమయములైన భావాల చేత జీవులందరూ మొదలో పడుతున్నారు అర్జున. ఈ గుణములకు, వీటి వలన కలిగిన భావాలకు విలక్షుడను, వీటి మార్పులతో మార్పులు చెందని నన్ను తెలుసుకోలేకపోతున్నారు అర్జున. తాచుకున్న పాము యొక్క గుణభావం చేత గుణమునకు, భావానికి విలక్షణమైన త్రాడుని, తమ పాము గుణభావములతో మార్పులు చెందని త్రాడును తెలుసుకోలేకపోతున్నారు. ఇంకా వారు చేసేది సరి అయినదేనని అనుకుని నేను చెప్పే నా నిజతత్వాన్ని విస్మరిస్తున్నారు అర్జున అని భగవానుడు అర్జునుడితో అంటూ ఉన్నాడు.